హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఏదో ఆపిస్తున్నాయి కదా. ఇవేనండి, రేపు తొలి ఏకాదశి కదా. మన వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ లడ్లు అండి. ఇవి తొలి ఏకాదశి సందర్భంగా స్పెషల్ డ్రై ఫ్రూట్స్ లడ్డు. మనం మామూలుగా అయితే మిఠాయి షాపుల్లో వాటిలో స్వీట్ షాపుల్లోనే చూస్తాము, కానీ ఈజీగా మన ఇంట్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు. అది ఎలానో ఏందనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను రుద్రాని. అందరూ ఎలా ఉన్నారండి ఫ్రెండ్స్? ఈరోజు మనం తొలి ఏకాదశి పండగ సందర్భంగా మన ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి ఎంతో ఇష్టమైన స్వీట్ డ్రై ఫ్రూట్స్ లడ్డు. డ్రై ఫ్రూట్స్ అంటే తెలుసు కదా, అన్ని జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, ఖర్జూర, ఎండు కొబ్బరి, నెయ్యితో చేసిన స్పెషల్ లడ్డు. దాన్ని ఎలా ఏంటి మనం మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మంచి బలమైన ఆహారం, ముసలివాళ్ళు, గర్భిణీ స్త్రీలు అందరూ తినచ్చు. మంచి బలమైన ఆహారం. దాన్ని ఎలా చేసుకోవాలి ఏందనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, ఈరోజు మనం అందరూ తినే బలమైన ఆహారంగా డ్రై ఫ్రూట్స్ లడ్డు, తొలి ఏకాదశి పండుగ సందర్భంగా డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది వీడియో పెడుతున్నామండి. ఒకసారి చూడండి. పొద్దున్నే మనం దేవుడి ముందు ప్రసాదంగా కూడా పెట్టచ్చు. దీన్ని ముందు చూపిస్తున్నా చూడండి. ముంత ఖర్జూరం, పక్కన వచ్చేసేటప్పటికి బాదం పప్పు, తర్వాత వచ్చేటప్పుడు జీడిపప్పు, ఇక్కడ వచ్చేటప్పటికి పుచ్చెత్తనాలు, కిస్మిస్లు, గసగసాలు, ఇటు వచ్చేటప్పుడు పిస్తా పప్పు, ఈ ఆకుపచ్చ కలర్లో ఉన్నాయి గుమ్మడి విత్తనాలు. ఈ మొత్తం మనం ఒకసారి రోట్లో వేసుకొని అది ఒక్కలుగా కొంచెం దంచుకున్నామండి. ఎందుకంటే గింజగా ఉంటే బాగోదు. దంచుకున్నాం. ముందుగా పాన్ పెట్టేసుకొని దాంట్లో నెయ్యి వేసుకున్నాము. కొద్దిగా నెయ్యి కాగేదాకా ఒక 2 నిమిషాలు. నెయ్యి ఎక్కువసేపు కాగదు కదా. ఇప్పుడు దాంట్లోకి మనం ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని వేయించుకుందాం ఒకసారి. ఇప్పుడు ముందుగా బాదం పప్పు పోసుకుంటున్నాం. ఎందుకంటే ఇవి వేగాలంటే కొద్దిగా టైం పట్టింది కదా మనకి, అందుకని ముందుగా బాదం పప్పు పోసుకున్నాము. ఇది హెల్దీ అయిన ఆహారం అండి. చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా సరే తినచ్చు. దీనికి పథ్యం అంటూ ఏముండదు. బాగా బలమైన ఆహారం. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఖర్చుతో కూడుకున్నది. బయట మన స్వీట్ షాపుల్లో వాటిలో అమ్ముతుంటారు. ఒక లడ్డు తినాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది. దానికి పెట్టే కాస్ట్తో మన ఇంటిలో బాది తినచ్చు. అయితే బలమైన ఆహారం, కొంచెం కాస్ట్తో కూడుకున్న ఆహారం అండి. ఇప్పుడు బాదం పప్పు వేయించుకుందాం. బాదం పప్పు వేగిందండి. దాన్ని మనం ఒక గిన్నెలోకి పెట్టి పక్కకు తీసేసుకుంటున్నాం. మళ్ళీ పాన్ పెట్టేసుకొని కొద్దిగా నూనె వేసుకున్నామండి, నెయ్యి వేసుకున్నామండి. నూనె కాదండి, ఇక మొత్తం నెయ్యితోనే చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి మనం జీడిపప్పు వేసుకున్నాము. నేతిలోకి అన్నీ వేయించుకోవాల్సిందేనండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించుకోవాల్సిందేను. ఇప్పుడు మళ్ళీ ఒక గంట పోసుకొని దాంట్లోకి ఇప్పుడు మనం ఇవి పుచ్చత్తనాలు వేసుకుంటున్నామండి. మాది చిన్న కళాయి అవ్వడం వల్ల, చిన్న బాండీ అవ్వడం వల్ల విడివిడిగా పోసుకోవాల్సి వస్తుందండి. అదే మీకు పెద్ద బాండీలు ఉంటే ఒకేసారి నెయ్యి పోసుకొని అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి వేయించుకోవచ్చు. అది మాది చిన్నది కాబట్టి వేగడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఒక్కొక్కటి పోసుకుంటున్నాము. ఇప్పుడు మనం దాంట్లోకి గుమ్మడి విత్తనాలు వేసుకుంటున్నామండి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నెయ్యి పోసుకున్నామండి. ఇప్పుడు వచ్చేసేటప్పటికి పిస్తా పప్పులు వేసుకుంటున్నాము. దాంట్లో ఒకసారి కిస్మిస్లు కూడా వేసేసుకుంటున్నాము.
ఇప్పుడు గసగసాలు కూడా పోసుకుంటున్నామండి. గసగసాలు అనేది మన ఆరోగ్యానికి బాగా మంచిదండి. అది బాగా వేడికి చలవ లాంటిది. మనకి వేడి అనేది చేయదు. మంచి చలవ, మంచి ఆహారం గసగసాలు. ఇప్పుడు ఆ బాదం పప్పులు కూడా పోసేసుకున్నామండి. ఇప్పుడు మొత్తం కలిపి ఒక్కసారి ఇక వేయించుకుంటున్నాము. ఇప్పుడు ఇందాక మనం ఖర్జూరం చూపించాం కదండి, విత్తనాలు తీసేసి ఒలిచి పెట్టుకున్నామని. ఇప్పుడు దాన్ని మొత్తం మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మొత్తం గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. చూడండి, మన ఖర్జూరం మిక్సీకి వేసుకున్న తర్వాత ఎలా ఉందో ఇలా మెత్తగా తయారైంది. ఇప్పుడు దీన్ని కూడా మనం కొద్దిగా నెయ్యి వేసి వేయించుకోవాలి. ఆ కళాయిలో ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్నది ఇట్లా గిన్నెలో పోసుకున్నామండి. ఇప్పుడు మళ్ళీ కళాయి పెట్టేసుకొని గ్యాస్ స్టవ్ మీద నెయ్యి వేసుకున్నాము. ఇదే లాస్ట్ అండి, ఇంకా మళ్ళీ నెయ్యి వేయాల్సిన అవసరం లేదు. ఇంకా నెయ్యి అంతా అయిపోతుంది. వచ్చింది లేదు, పెట్టింది లేదు. ఇప్పుడు నెయ్యి కాగిందండి. దాంట్లో మనం ఖర్జూరం పేస్ట్ మిక్సీ చేసుకున్నాం కదా, ఖర్జూరం, ఆ ముంత ఖర్జూరం పేస్ట్ని ఆ నెయ్యిలో వేసి వేయించుకుందాం ఒకసారి. స్టవ్ వచ్చి సిమ్ముల్లోనే పెట్టుకోవాలండి, ఎందుకంటే లేకపోతే మాడిపోతుంది. చూడండి, మనకి ఆ నెయ్యిలో అది ముంత ఖర్జూరం పేస్ట్ వేసినప్పుడు ఇక మనకి ఆ గట్టిదంతా కొంచెం మెత్తబడతా ఉంటుందండి. మనకి ఎట్లా ఉందంటే అది బెల్లం తురుము పట్టుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. కానీ ఇది ముంత ఖర్జూరంతో చేసిన పేస్ట్ ఆ నెయ్యిలో ఉడికే కొంది కొంచెం మెత్తబడిపోతుంది. ఖర్జూరం పేస్ట్ అది వేగిందండి నేతిలో. ఇప్పుడు దాంట్లోకి మనం కొద్దిగా ఎండు కొబ్బరి తురుము వేసి వేయించుకుంటున్నాం ఆ నేతిలో. ఇంకా వేగడం అయిపోయిందండి. ఇప్పుడు మొత్తం కలిపి మిక్స్ చేసుకుంటున్నాం. ఇక మిక్స్ అంటే కలపడం, మిక్సీ కాదు, మొత్తం కలిపేసుకుంటున్నాం. ఆ కళాయిలోనే ఇక మొత్తం డ్రై ఫ్రూట్స్ పౌడర్ అంతా మొత్తం పోసి కలిపేసుకుంటున్నాము. ఇక స్టవ్ ఆపేసుకొని ఒక 10 నిమిషాలు వేడి చల్లారిన దాకా కొద్దిగా వెయిట్ చేద్దామండి. చూడండి, ఆవిడ ఊదుకుంటా కడుతున్న లడ్డు, డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఈ వేడి మీదే కట్టాలండి, బాగా చల్లారితే లడ్డుకు రాదు. కానీ మా వేడి మీదే కట్టేసుకోవాలి. పక్కనే చూడండి మా కుక్క పిల్ల, ఇది ఎప్పుడు మమ్మల్ని నిలబెట్టి పక్కకు పోదండి. నా ఫ్రెండ్స్, ఇదిగోండి మన స్వీట్ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇది రెడీ అయింది. ఇంకెందుకు ఆలస్యం, చూశారుగా వీడియోని, మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇది టేస్ట్ చేయొచ్చు, కానీ దీన్ని మనం వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించాలి అని అనుకున్నాం కాబట్టి దీన్ని మనం ఎంగేజ్ చేయకూడదు. అందువల్ల మీకు దాన్ని చూపించట్లేదు టేస్ట్ చేసి. కానీ డ్రై ఫ్రూట్స్ అంటే ఇంకా చెప్పేది ఏముంది, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, దీనిలో బెల్లం వస్తుంది, ఏం కలపం, ఓన్లీ ఖర్జూరాతోనే తయారు చేసినవి, ఎవరైనా తినచ్చు. ఫ్రెండ్స్, ఇంకా మన వీడియో కంప్లీట్ చేసే టైం వచ్చేసింది. ఎప్పట్లాగే డైలీ ప్రతిరోజు అడిగేదేను, ఇవ్వటం మీ ఇష్టం, అడగటం మా హక్కు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అక్కడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని ఒకసారి టచ్ చేయండి, నోటిఫికేషన్ ఆన్ చేయండి.
మేము ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు మీకు వచ్చేసిద్ది. ప్రతిరోజు వీడియో పెడతానే ఉంటాము. మా వీడియో బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈరోజు మన వీడియో కంప్లీట్ అయిపోయింది. తిరిగి మళ్ళీ రేపు పొద్దున కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. రుద్ర, శారద.